గత కుటుంబ పాలనలో తండ్రి రాజైనట్టు కొడుకు యువరాజు అయినట్టు జీవితాంతం మేమే ఉంటామని చెప్పి ఇష్టారాజ్యంగా పాలన చేసి ప్రజలు గద్దె దించితే తట్టుకోలేక ఆత్మన్యూనత వ్యాధితోటి బాధపడుతూ ఉన్నాడు కల్వకుంట్ల తారక రామారావు. ఆ ఆత్మన్యూనత వ్యాధి అలా ఎక్కడికి వచ్చిందంటే ఏది పడుతుంది ప్రజాపాలన ద్వారా ఇలా ప్రజలను మన్నులు పొందుతూ గత 8 నెలలుగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా మరి ప్రజల మన్నలు పొందుతున్నటువంటి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎక్స్ వేదికగా మాట్లాడినటువంటి మాటలు ఏదైతే పోస్ట్ చేసిండో దాని మీద మేము ఒక్కటే చెప్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారి మీద చేసినటువంటి పోస్టుల విషయంలో కావచ్చు, మేము ఢిల్లీ గులాములు అని చెప్పి మాట్లాడిన దాని మీద కావచ్చు, నీకు ఏమాత్రం ఇప్పటికైనా నీ ఆత్మన్యూనత వ్యాధిని నువ్వు నిర్మూలించుకోకపోతే నీ వ్యాధికి మందులు తీసుకొని ఆ వ్యాధిని ఎట్లా పోగొట్టుకోవాలనేటువంటి ఆలోచన చేయకపోతే, మొన్న మహిళల మీద మాట్లాడినావు, డిస్కో డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకొని బస్సులలో అని చెప్పి దాన్ని మళ్ళీ క్షమాపణ చెప్పి వెనుక తీసుకున్నావు. మళ్ళీ ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు. మీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేస్తే మేము కబడ్దారని చెప్తా ఉన్నాం, తరిమి కొడతాం. ఇలా ప్రజలు కూడా తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం. నీకు సంబంధించినటువంటి నీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నీ ఆత్మన్యూనత వ్యాధిని అధిగమించడం కోసం ఇక మళ్ళీ మనమే అర్థం నువ్వేం బాధపడకని చెప్పినట్టున్నారు. అది ఇంకో వ్యాధిగా వ్యాపించే ప్రమాదం ఉంది. రేపు వచ్చే రోజుల్లో మేమే మళ్ళీ అధికారం వస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే మరి తుపాకీ రాముని మాటలు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ వ్యాధి ఎక్కువైతే ఏమవుతుందంటే లాస్ట్కు ప్రజలు నిన్ను పక్కకు పెట్టిరు, మీ కుటుంబాన్ని పక్కకు పెట్టిండ్రు. జీవితంలో ఇవాళ మీకు పదవి ఇచ్చి మీకు అదొక అధికారం ఇచ్చినందుకు లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల మీద భారం వేసి నెలకు దాదాపు 7,000 కోట్ల అప్పు చెల్లించేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి మిమ్మల్ని ఇక జీవితంలో మళ్ళీ అధికారం దగ్గరకు కూడా రానియద్దని ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. కానీ నీ ఆత్మన్యూనత భావంతో నీ నీకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు నువ్వేం బాధపడకు మళ్ళీ అధికారంకి వస్తావని చెప్తే నేను మళ్ళీ అధికారంకి వస్తా అని చెప్పి అంటా ఉన్నాడు. ఆ వ్యాధి ఎక్కువైతే రేపు అమెరికాకు అధ్యక్షుడు నేనే అంటాడు, రేపు ప్రపంచానికి రాజును కాబోతా ఉన్నాడు, కొంచెం జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాం. ఏ ముఖం పెట్టుకొని నీకు మళ్ళీ అధికారం వస్తే ఇస్తారనుకుంటున్నాడు ప్రజలు? నువ్వు అల్లుడు ఎడవంటాడు, మేకలు ఎడగట్టేసుకుంటారని మాట్లాడి డబుల్ బెడ్రూమ్ వీళ్ళు మోసం చేసినందుకు నీకు అధికారం ఇస్తారా ప్రజలు? నీ అయ్యా తలకాయ తీసుకుని మరి మెడకాయ మీద తలకాయ తీసేసుకుంటాం, దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను మాట్లాడి మోసం చేసినందుకు నీకు అధికారం ఇస్తారా మళ్ళీ ప్రజలు? 3 ఎకరాల భూమి ఇస్తాను దళితులకు మోసం చేసినందుకు ఇస్తారా? రైతు రుణమాఫీ 10 సంవత్సరాల్లో కేవలం 25,000 చేసిన దిక్కుమాలిన పాలన చేసినందుకు నీకు అధికారం ఇస్తారా? మళ్ళా ముస్లింలు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మోసం చేసినందుకు ఇస్తారా? అదేవిధంగా రైతులకు మందు బస్తాలు కూడా మేమే సప్లై చేస్తామని చెప్పి ఒక్క బస్తా కూడా ఇయ్యని మోసగాళ్ళు మీకు మళ్ళీ అధికారం ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నామని చెప్పి అడుగుతా ఉన్నాం. నీ మోసాలు, నీ అభూత కల్పనలు, నువ్వు చేసినటువంటి మోసాలు చెప్పులు పెడితే శాంతాడంత ఉంటుంది. ఇక లేకపోతే ఇది కాక అవినీతి భాగవతం, మళ్ళా లక్షల కోట్ల అవినీతి చేసి
అవినీతికి పాల్పడి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ దాచుకొని కొన్ని నువ్వు కట్టిన ప్రాజెక్టులు కూడా ఇలా పనికి రాకుండా చేసినందుకు మీకు అధికారం ఇస్తారా? కబడ్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కేటీఆర్ నీ మీద ఇవాళ మేము కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు మేము తప్పకుండా ఇవాళ ఏసీపీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారి మీద నువ్వు ఏదైతే చీఫ్ ముఖ్యమంత్రి అనో లేకపోతే ఢిల్లీ గులాంలో మాట్లాడిన దాని మీద మా మనోభావాలు దెబ్బతనే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల కోసం ప్రజాపాలన ద్వారా ఇవాళ ప్రజల మన్నలు పొందుతుంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి మా మీద మా ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు మాట్లాడిన నీ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలి. ఇలా మా కాంగ్రెస్ కార్యకర్తల ప్రజల మనోభావాలను దెబ్బతినే విధంగా నీ పోస్టులు ఉన్నాయి. మా మనోభావాలు మరి దెబ్బతిన్నందుకు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీసులను కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత పోయి మేము ఫిర్యాదు చేయడానికి ఆల్రెడీ ఫిర్యాదు పత్రం రాసిపెట్టినాం. భవిష్యత్తులో కేటీ రామారావుని చూస్తే మరో తుపాకీ రాముడు మన దగ్గర మరి తిరిగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ఎందుకంటే పాపం కలలు కంటా ఉన్నాడు. ఈ కలలు మరి తుపాకీ రాముని పాత్ర రేపు పోషిస్తే నేను చెప్పినట్టు నేనే అమెరికాకు ముఖ్యమంత్రి అవుతా, చెరువు కింద మంట పెడతా, చెరువు నిండా బియ్యం పోస్తా, దేశాన్ని అందరు పిలిచి అన్నం పెడతా అనే పరిస్థితి పాపం ఈయనకు ముదిరితే మరి ఈ విధంగా మాట్లాడే ప్రమాదం ఉంది. కాబట్టి నీ ఆత్మ న్యూనతను కానీ నువ్వు ఏదైతే కలలు కంటున్నావో వాటన్నిటి మీద ఒకసారి పరీక్ష చేసుకొని భవిష్యత్తులో ఒక నాయకునిగా ఒక బాధ్యత గల నాయకునిగా ప్రవర్తించాలంటే తప్పకుండా కేటీ రామారావుకు ట్రీట్మెంట్ అవసరం అని చెప్తా ఉన్నాం. ఆ ట్రీట్మెంట్ తీసుకోకపోతే మరి ప్రజలకు మనకు నాయకులు అందరూ కూడా ఇతర పార్టీలకు ప్రమాదం ఉంది. ఇతనితోటి ఈయన మాట్లాడే మాటలు ఒకవైపు మహిళలను అగౌరవపరుస్తూ ఉన్నాడు, ఒకవైపు ఆ బాధ్యతమైనటువంటి ముఖ్యమంత్రి మీద బాధ్యత గల మా నాయకుల మీద ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నాడు. అధికారం కోల్పోయిన 6 నెలలు 8 నెలలకే మళ్ళీ అధికారం వస్తుందని కలలు కంటా ఉన్నాడు. అది ఈ వ్యాధి ముదిరితే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదంతో ఒక శాసనసభ్యుడిగా ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ వ్యాధి ముదిరితే అమెరికాకు అధ్యక్షుడిని అవుతా, ఈ ప్రపంచానికి రాజు అవుతా అంటే మనకే అవమానంగా ఉంటుందని చెప్తాం. అందుకే అతనికి ట్రీట్మెంట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులను కోరుతూ ఉన్నాం. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసి 18 సంవత్సరాలకే యువకులకు ఓటు హక్కు కల్పించి సాంకేతిక రంగాన్ని పరుగులు పెట్టించి ఇవాళ మనం ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక రంగానికి ఎలక్ట్రానిక్ సాంకేతిక అన్నిటికీ కూడా కారకులైనటువంటి మా ప్రియతమ నాయకులు, మనందరి ప్రియతమ నాయకులు రాజీవ్ గాంధీ గారి విగ్రహం మీద కూడా రాజీవ్ గాంధీ గారి సతీమణి మా నాయకురాలు తెలంగాణ రాష్ట్రం ఇస్తే వీళ్ళంతా కొత్త బట్టలు కుట్టించుకొని పోయి సోనియా గాంధీ గారికి దండం పెట్టిన మీరు, కాళ్ళు మొక్కిన మీరు, మళ్ళీ తర్వాత బయటకు వచ్చి మోసం చేసిన మీరు, వాళ్ళ కంట్రిబ్యూషన్ ముందు మీరు ఎంత అని అడుగుతా ఉన్నావు. నీ అయ్యే దుకాణం మంచిగా నడుతుందని చెప్పి నువ్వు అమెరికా నుంచి వచ్చినోనివి,
ఇలా దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం వారి విగ్రహం మీద మాట్లాడే అర్హత నీకుందా అడుగుతా ఉన్నాం. ఖబర్దార్, కాంగ్రెస్ కార్యకర్తలకు మాకు అభిమాన నాయకుడు, మా దేవుడు లాంటి రాజీవ్ గాంధీ గారి మీద మాట్లాడితే ఒక్కొక్క కార్యకర్త మిమ్మల్ని పరిగెత్తే పరిస్థితి ఉంటుంది. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నీ చరిత్ర ఏంది? నువ్వు ఆంధ్రాలో చదువుకొని ఆంధ్రాకు సంబంధించినటువంటి దోస్తులతో జల్సాలు చేస్తూ ఆ రాజీవ్ గాంధీ గారు పెట్టినటువంటి ఆనాటి సాంకేతిక విప్లవం ద్వారా అమెరికా పోయి చిప్పలు కడిగి తదనంతరం ఈడ దుకాణం మంచిగా నడుతుందని వచ్చినోని నీ చరిత్ర ఇక్కడ. ఈ దేశం కోసం స్వాతంత్రంతో పాటు ప్రాణత్యాగాలతో పాటు ఈ దేశాన్ని అభివృద్ధి చేసినటువంటి మా రాజీవ్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి, ఇందిరాగాంధీ గారి కుటుంబం ఇక్కడ. అందుకే చెప్తాను, ఆత్మ పరిశీలన చేసుకో. ఇప్పటికైనా నీ వ్యాధి ముదరకు ముందు అది ఎవరికి చూపించుకుంటావో చూపించుకోమని చెప్పి చెప్తా ఉన్నా. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులను కూడా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి బలి కావద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక ముందు ఎప్పుడైనా బాధ్యత గల వ్యక్తిగా మాట్లాడితే, బాధ్యత గలటువంటి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. కానీ ఏది పడుతుంది, ఎట్లా పడితే అట్లా ఒక ఈర్ష ద్వేషంతో ఇక మాకు భవిష్యత్తు లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మహిళా సోదరుల మన్నలు పొందుతుంది, రైతుల మన్నలు పొందుతూ ఉన్నారు, ఇచ్చిన గ్యారంటీలను కూడా అమలు పరుస్తూ ఉన్నారు, మేము ఇక జీవితంలో వచ్చే పరిస్థితి లేదు అన్నటువంటి అక్కస్తోటి ఏది పడుతుంది మాట్లాడితే ఖబర్దార్ కేటీ రామారావు అని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా రుణమాఫీ గురించి కూడా సాంకేతికమైనటువంటి ఇబ్బందులు ఉన్న దగ్గర ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసే పనిలో నిన్న కూడా మా ఫైనాన్స్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసి అందరికీ కూడా అందే విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం. దీని మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ కొద్దికొక్క మాట మీద నిలబడలేనటువంటి హరీష్ రావు ఓవైపు ఈయనే ఏది పడుతుంది మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి చెప్తా ఉన్నాం. ఇకపోతే రేపు రుణమాఫీ మీద ధర్నాకు పిలుపిచ్చిండ్రు. కొంచెం అన్న సిగ్గు అనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తారా? 10 ఏళ్ళల్లో 25,000 మేము రుణమాఫీ చేసినాం. మరి వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 8 నెలల్లోనే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. ఎక్కడో ఒక దగ్గర సాంకేతికమైనటువంటి ఇబ్బంది కలిగితే దాన్ని ముందు పెట్టుకొని నువ్వు ధర్నా చేస్తారట రాష్ట్ర వ్యాప్తంగా. మొట్టమొదటి మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10 ఏళ్ళు నీకు పరిపాలనకు అధికారం ఇచ్చినటువంటి ప్రజలను మోసం చేసిన దానికి 10 సంవత్సరాల్లో కేవలం 25,000 మాత్రమే రుణమాఫీ చేసినందుకు మొట్టమొదలుగా రేపు క్షమాపణ చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నాం ప్రజలను. మేము 10 సంవత్సరాలు మిమ్మల్ని మోసం చేసినాం, మమ్మల్ని క్షమించండి. ఆ కార్యక్రమం పెట్టుకుంటే భవిష్యత్తులో సరే ఎంతో కొంత రియలైజ్ అయినరు అని చెప్పి
మీ మీద కొంత సానుభూతి చూపించే అవకాశం ఉంటుంది రైతులు ప్రజలు. అంతేగాని 10 సంవత్సరాలు మోసం చేసి ఏ ముఖం పెట్టుకొని ఇలా రేపు ధర్నాకు పిలిపించినావు దాని మీద సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. దాదాపు ఎక్కడనో కొత్త అక్కడో ఇక్కడో సాంకేతిక ఇబ్బందులు తప్ప మిగతా అందరికీ ₹1,00,000, ₹1,50,000, ₹2 లక్షల రుణమాఫీ జరిగింది. వాస్తవం కాదా? 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళని తీసుకొని చూపేయమంటావా? ఎందుకు ధర్నా చేస్తున్నారు? దేనికోసం ధర్నా చేస్తున్నారు? అంటే గుడ్డిగా మాఫీ చేయాలా? దేనికైనా ఒక నిబంధనలు పద్ధతి అనేది ఉంటుందా ఉండదా? ఆ పద్ధతి ప్రకారం జరిగే ప్రక్రియలో ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటే దేనికోసం మీరు ధర్నాకి పిలిపించారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి 2 లక్షల వరకు ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలన్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంటే మీరు దేనికోసం రేపు రుణమాఫీ మీద ధర్నా చేయాలనుకుంటున్నారు? భవిష్యత్తులో మీ మీద ప్రజలు అంతో ఇంతో సానుభూతి చూపించాలనుకుంటే, అరే తప్పును ఒప్పుకున్నారు అని ప్రజలు క్షమించాలనుకుంటే రేపటి ప్రోగ్రాన్ని మార్చి మేము గత 10 సంవత్సరాలుగా 25,000 మాత్రమే రుణమాఫీ చేసినందుకు మమ్మల్ని క్షమించండి, భవిష్యత్తులో ఇటువంటి తప్పులు చేయము అని చెప్పి కార్యక్రమం తీసుకోమని చెప్పి సలహా ఇస్తాము. ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఇంకా ముందు ఎప్పుడన్నా మాట్లాడితే ఖబర్దార్ కేటీ రామారావు. ఏదైనా కరీంనగర్ నుంచే సాధ్యం. కరీంనగర్ నుంచి బయలుదేరి నువ్వు ఎక్కడ పొక్కలున్నా నిన్ను గుంజి భవిష్యత్తులో ఇంకొకసారి మా ముఖ్యమంత్రి గారి మీద కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ మాట్లాడితే పోస్టులు పెట్టినా నిన్ను ఎక్కడ ఉన్నా దొరకబట్టి నీ సంగతి ఏందో చూస్తామని చెప్పి హెచ్చరిస్తాం. చేస్తున్నాం కేటీ రామారావు మీద కరీంనగర్ ఏసీపీ గారికి. ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని చెప్పి కోరుతున్నాం.